భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన 15వ రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 60 మంది రాంబాబు యువసేన సభ్యులు రక్తాన్ని దానం చేశారు. రాంబాబు యువసేన ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా నిరంతర రక్తదాన సేవలు ఏర్పాటు చేస్తున్నారు. 15 ఏళ్లలో 3000 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించినట్లు, 2000 మంది రక్తదాతలతో అనపర్తి బ్లడ్ బ్యాంక్ డోనర్స్ యాప్ ఏర్పాటు చేసినట్లు సత్తి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంతటి బహుత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రామకృష్ణారెడ్డిని, రాంబాబు యువసేన సభ్యులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అనపర్తి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ సత్తి రామకృష్ణారెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున అనపర్తిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి కూడా తన పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డోనర్స్ అందరినీ కూడా ఇక్కడ రప్పించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది. అనపర్తి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ క్షణాన్ని బ్లడ్ అవసరమైనా కూడా ఒక్క లెటర్ ఆయన ఇస్తే చాలు, వెంటనే బ్లడ్ కూడా అక్కడ బ్లడ్ బ్యాంక్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సత్య రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఆయన మిత్ర బృందానికి, ముఖ్యంగా రాంబాబు యువసేన సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడడానికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం రక్తదానం. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ రక్తదాన మహత్కార్యంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ, గడిచిన 15 సంవత్సరాలుగా రాంబాబు యువసేన ద్వారా రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి రక్తదాతకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, రక్తం అందించడంతో పాటు ఆ యొక్క పేషెంట్ని కాపాడడానికి సకాలంలో రక్తాన్ని అందించాలనేటటువంటి ఒక మహత్తర లక్ష్యంతో అనపర్తి బ్లడ్ డోనర్స్ అనేటటువంటి పేరు మీద ఒక మొబైల్ యాప్ను కూడా రూపొందించడం జరిగింది. దాంట్లో సుమారు 5000 పైచిలకు స్వచ్ఛంద రక్తదాతలు ఏ టైంలో అయినా సరే రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ అనపర్తి బ్లడ్ డోనర్స్ మొబైల్ యాప్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనపర్తి ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి రక్తదాత కూడా రేపటి స్ఫూర్తి ప్రదాతలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.